రేయ్ ఫ్రిడ్జ్లో కేఎఫ్సి ఏంట్రా? జ్యూసీ మంది చెప్పాము. అరే ఏంట్రా మరి 2 క్యారెట్ ముక్కలు వేసారు. నెక్స్ట్ అల్ఫహం మంది ఆఫ్ చెప్పాం. 23rd ఫ్లోర్లో నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఇప్పుడు ఆఫీస్ స్టార్ట్ అయ్యాను, మీకు చెప్పలేదు కదా. రీసెంట్గా ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యాను అనమాట. సరదాగా చెప్తున్నాను, నాకంత సినిమా లేదు. నాకెవడిస్తాడు జాబ్ చెప్పండి? ఎవడన్నా ఇస్తాడు? బుద్ధుడు ఎవడెవడు. అయితే మా తనయ్య గడ వాళ్ళ రూమ్కి వెళ్తున్నాను అనమాట. వాడు ఆఫీస్కి వెళ్ళాలి, బ్యాగ్ తెచ్చుకోండి వచ్చాడు. అదే నేను కూడా సరదాగా అక్కడికి వెళ్తున్నాను. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దాం. చేయలేం. అందరూ నాకులాగే బ్యాగులు తగిలించుకుని ఆఫీస్కి వెళ్తున్నారు. అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను కూడా ఆఫీస్లో జాయిన్ అయ్యి ఉంటే బాడీకి ఒక డిసిప్లిన్ ఉంటుంది. నేను కూడా అలా పొద్దున్నే లేచి ఆఫీసులకి వెళ్ళొచ్చు, బ్యాగులు ధరించుకొని నీట్గా స్నానం చేసి. ఆ జాబ్లో లేక ఏ టైం లేస్తున్నామో ఏ టైం పడుకున్నామో మాకే క్లారిటీ లేదు. ఈ అపార్ట్మెంట్లోకి వెళ్తున్నాం మనం. 40 ఫ్లోర్లు ఉంటుంది ఈ అపార్ట్మెంట్. ఏఎంబి పార్కింగ్ అంత పెద్దగా ఉంది. పార్కింగ్ అటు మొత్తం కూడా పార్కింగే. జీవితం అంతా వెయిటింగే. అక్కడ ట్రాఫిక్లో వెయిటింగ్, ఇక్కడ లిఫ్ట్ కోసం వెయిటింగ్. 39లో ఉందండి లిఫ్ట్. ఇది వస్తుంది 8లో ఆగింది. ఇది B1 B2 రావాలి. ఇది 23 ఫ్లోర్, 40 ఫ్లోర్స్ చూడండి. అమ్మా నొక్కిన వాళ్ళు అందరూ దిగిపోయారు. నెక్స్ట్ మందే 23, 19, 20, 21. ఎవరు ఆపకండ్రా మధ్యలో. 22 రావచ్చు. 23 4 నిమిషాలు పెట్టింది. 23rd ఫ్లోర్లో నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. ఇలా తిప్పి ఇలా లాగాల. ఎస్ బా, డోర్ తీయగానే ఫుల్ నాయిస్. లోపల ఉంటే ఏం తెలియట్లేదు. భయం వేస్తుందిరా బాబు కిందకి చూస్తుంటే. చూడండి ఎంత కిందకు ఉందో. అంతా మ్యాక్సిమం సగం హైదరాబాద్ కనబడుతుంది ఇక్కడ నుండి. సగం హైదరాబాద్. అది చూడండి ఎంత పెడుతుంది. అది కూడా 40 ఫ్లోర్స్ అయ్యి ఉంటుంది. ఇలా పక్కనే డీమార్ట్ కూడా ఉంది చక్క. ఇప్పుడు అవకాడో జ్యూస్ చేసుకుంటున్నాం. ఈ అవకాడో బ్రెయిన్కి నరాలకి చాలా మంచిదంట. అసలు బుర్ర సరిగ్గా పని చేయట్లేదు ఈ మధ్యన. ఫస్ట్ అవకాడో కట్ చేస్తున్నాడు. మధ్యలో కట్ అవ్వట్లేదు కానీ ఇది మాత్రం చాలా సింపుల్గా వస్తుంది. దానిపైన తొక్క ఎంత మెత్తగా ఎలా ఉందో చూడండి. ఫ్రూట్లు అయ్యలేదు అది రావట్లేదు. తర్వాత ఎన్ని చిన్న చిన్న ముక్కల కింద మిక్సీలో వేసేసి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోస్తున్నాడు. పాలు వేసుకోవచ్చు. పాలు మన దగ్గర అందుకనే వాటర్ వేసేస్తున్నాం. నెక్స్ట్ అది ఎలా అయింది, అందులో కొద్దిగా హనీ వేసుకుని మిక్స్ చేసుకుని తీయడమే, అంతే. సింపుల్. ఇది జావకి తక్కువ, జ్యూస్కి ఎక్కువ అయింది. టేస్ట్ చూద్దాం. బా, మా ఓడి ఇది హెల్దీ అన్నప్పుడే నేను జాగ్రత్త పడాల్సింది. థియేటర్ ఎలా ఉంది? థియేటర్ ఇది ఇంతేనా? ఓయ్ ఎప్పుడు తాగలేదు అవకాడో జ్యూస్. కానీ హెల్త్కి మంచిది అందుకు ఇస్తే తాగేయడమే. ఇప్పుడే అపార్ట్మెంట్ నుంచి కిందకు వచ్చాం. ఇక్కడ పిల్లలు సైకిల్ అనుకుంటే ఇవన్నీ సైకిల్ పెట్టుకున్నారు. సాయంత్రం మాత్రం సైక్లింగ్ చేస్తారు అనుకుంటా. అమ్మాయి ఎంత పొడుగుందరా బాబు. అమ్మా ఇందులో స్విమ్మింగ్ పూల్ చూడండి చాలా పెద్దది. ఆ చివరి నుంచి చివరి వరకు ఉంది. ఇక్కడేమో కిడ్స్ ఆడుకోవడానికి, ఆ పక్కనేమో పెద్దోళ్ళు ఆడడానికి అనుకుంటా. వద్దాం ఒకరోజు వద్దాం. మా ఊడు ఉన్నాడు కదా ఇక్కడ, వచ్చి సరదా స్విమ్మింగ్ పూల్లోకి దిగుదాం. చాలా బాగుంది స్విమ్మింగ్ పూల్ మాత్రం చూడడానికి. వర్షం పడ్డ ఇబ్బంది లేదు. దీనికి కింద ఉందన్నమాట. అలాగా ఆ పైన ఏమో షటిల్ కోర్ట్ ఉంటుందంట, ఆ బ్యాక్ సైడ్ ఏమో జిమ్ ఉంటుందంట. ఇంకా ఇక్కడ క్రికెట్ ఇవన్నీ కూడా ఫ్రీ. ఇక్కడ ఫ్లాట్ ఉండాలి కానీ, లేకపోతే ఫ్లాట్ ఉన్న వాళ్ళు ఫ్రెండ్ అయినా పర్వాలేదు. అదే ఫ్రీ అంటే స్టార్టింగ్లో 10 లక్షలు కట్టాలంట ఇవి వాడాలనుకుంటే. అవును, ఇప్పుడు నేను కట్టను లేదా అది తెలుస్తుందా? పక్కా కట్టాలంట గైస్. 10 లక్షలు దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారనమాట. ఇవన్నీ వాడడానికి మనం యూజ్ చేసుకోవడానికి. ఇవేమో చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు. పార్క్లా ఉంది, ఇది మినీ పార్క్ లాగా. ఇక్కడ ఇంకో కోర్టు కూడా ఉంది. ఇది పికిల్ బాల్ కోర్టు అనుకుంటా. టెన్నిస్ది ఇంకా పెద్దగా ఉంటుంది దీనికన్నా. ఇదేంటంటే ప్రశాంతంగా సాయంత్రం మాటలు వచ్చి అలా కింద కూర్చుని చిల్ అవడానికి. ఆ స్టెప్స్ కూడా అందుకే కూర్చుంటారు అక్కడ స్టెప్స్ మీద. బయట నుంచి చూసేదో అనుకున్నాను కానీ లోపల మాత్రం చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. సాయంత్రం అవుతే చిన్నపిల్లలు ఆడుకోవడాలు, పెద్దోళ్ళు వాకింగ్ చేసుకోవడాలు కానీ చాలా ఉంటుంది. ఈజీగా
ఇలా గాల్లో మనం ఉండడానికి ఎంత కాదనుకున్న 3 బెడ్రూమ్ ఫ్లాట్కి 2 కోట్ల పైనే అవుద్ది. మన ఊర్లో 2 కోట్లు అంటే నువ్వా నేను అంత ఇల్లు కట్టుకోవచ్చు, కానీ ఇక్కడ హైదరాబాద్లో ఇంతే, ఏం చేయలేం. ఇప్పుడే ఇంటికి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసి సికింద్రాబాద్ వెళ్తున్నాను కలీంగఢ్ దగ్గరికి. వలీగఢ్ కూడా వస్తాడు ఊరు నుండి. హై గైస్, చాలా రోజులు ప్రశాంతంగా ఉన్నాను వలి 2 రోజులు. నేను కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాను అక్కడ, అన్ని చూసుకుంటూ ఆర్డర్స్ ప్యాక్ చేసుకుంటూ బాగుంది. ఏలు పోయింది, ఏలు తగ్గింది, చిన్న ఏమైంది వెంట్రుకలో చిన్న వచ్చిందంట. హెయిర్ వస్తూ ఉంటది, ఆ హెయిర్ బయటికి రాకుండా లోపలే ఉండిపోయి కెలికేసి మొత్తం ఇన్ఫెక్షన్ చేసి ఇన్ఫెక్షన్ అయిపోయి ఎంత చీమ వచ్చింది అనుకుంటున్నారు. ఇక్కడ ఫోటో పెడతాను చూడండి, చచ్చిపోతారు, ఏం లేదు అంత చాలా వరస్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆటోలో మెట్రో దాకా వెళ్ళి మెట్రో నుంచి అక్కడికి వెళ్ళాలి. మన కారు కలీం దగ్గరే ఉంది, వెళ్ళి అక్కడ చిన్న పని ఉందో చూసుకుని అక్కడ దగ్గర ఉంటాం, ఒక రోజు ఉందాం అనుకుంటున్నాం. కారు వేసుకుని రిటర్న్ వచ్చేయాలి. ఇప్పుడే వచ్చాం మెట్రోకి, ఇప్పుడే ఎక్కేసాం మెట్రో. ఇప్పుడే మెట్రో దిగి ఇంటికి వచ్చాము. మావా హౌ ఆర్ యూ? చాలా రోజులు అయిపోయింది మా కలీంగఢ్ చూసి. ఏమున్నాయి మా ఫ్రిడ్జ్లో తినడానికి? మా కలీంగఢ్ ఫ్రిడ్జ్ టూర్ చేద్దాం ఇప్పుడు. ఏవేవో ఉన్నాయి. కేఎఫ్సీయా ఫ్రిడ్జ్లో? రేయ్, ఫ్రిడ్జ్లో కేఎఫ్సీ ఏంట్రా? మా ఎన్ని రోజుల కింద కేఎఫ్సీ అది? నిన్న నైట్ మిగిలిపోయింది పెట్టాడు. నాకు వద్దురా బాబు. ఇంకేమున్నాయి తినడానికి? ఏవేవో ఉన్నాయి, పుచ్చకాయ ఉంది. ఏం కాలేదు. అయ్యా చాక్లెట్లు. అది గైస్ కొత్తగా పెళ్ళి కుదిరిన వాళ్ళలో అలా ఉంటాయి అన్నమాట చాక్లెట్స్. చాలా ఉన్నాయి. మా థ్యాంక్స్ రా చాక్లెట్లు ఇచ్చినందుకు. నాకు చాక్లెట్లు వేసేస్తాను. అది ఇంకా ప్యాకెట్ ఏంటి ఒకలా ఉంటాయి. ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుని ఇక్కడ మా నదీము ఇంకో ఫ్రెండ్ ఉంటాడు కదా మీకు తెలుసు, వాడి దగ్గరికి వెళ్తున్నాం. వాడు ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటాడు. ఇదేనమ్మా ఇప్పుడు పీజీ, అది పోచారంలో ఇన్ఫోసిస్ ఆఫీస్ ఎదురు కనబడితే. అది ఎవరికన్నా జాబ్లు వస్తే ఇక్కడే రావాలి, మీరు చూసుకోండి. ఇక్కడే తిరగాలి, ఇక్కడే నడవాలి. ఈ పక్కన ఫుడ్ కోర్ట్లు ఉన్నాయి, ఇక్కడే తినాలి. పక్కన పీజీలు కూడా ఉన్నాయి, ఇవన్నీ పీజీలు అనమాట. వావ్, ఫ్రెండ్స్ అందరూ కలిసి తిరుగుతున్నారు, చాలా ఆహ్లాదకరంగా ఉంది. మా వాడు కూడా ఈ పక్కనే ఎక్కడ ఉంటాడు. ఇదిగోండి ఇన్ఫోసిస్, ఇక్కడ రాసింది ఇన్ఫోసిస్ అని. ఈడే మా ఫ్రెండ్ నదీము, ఇద్దరం కలిసి ఇంటర్లో చదువుకున్నాము. ఈడు చదివేసుకున్నాడు, నన్ను చదవనివ్వలేదు. ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు, నేను ఏదో చేస్తున్నాను. ఈయనకి కలవడానికి ఇక్కడ దాకా వచ్చాం. థ్యాంక్స్ మా అపాయింట్మెంట్ ఇచ్చినందుకు. తెలుసు చాలామందికి, ఈడు తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నాం, మొత్తం అంతా అడవిలా ఉంది. లేదనుకుంటున్నావా? క్లోజ్. గో కార్టింగ్ ఓపెన్ అంట గైస్, కానీ లైట్లు లేవేంటి? ఇదే లైట్లా? ఇదే గో కార్టింగ్. చిన్నదే, పెద్దదేం కాదు, జస్ట్ ఫట్ 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 మంది ఇల్లు వచ్చేయడమే. ఖాళీగా ఉంది, వీకెండ్ జనం ఉంటారేమో. మరి ఈ ఏరియాలో ఎవరు ఉండరు కదా, ఈ పోచారం సైడ్ తక్కువ మంది కదా. చాలా చిన్నగా కనబడుతుంది, కాకపోతే 5 ల్యాప్లు 500 అంట. అది తక్కువ కాదు, ఎక్కువ, చాలా ఎక్కువ. దీనికి ఇంకా ఎక్కువ. కాబట్టి 4 ఉన్నాం కాబట్టి 4 5 2000. ఇది 2000 పెడితే మంచి బఫే వచ్చేది వచ్చేది. అందుకనే చేయట్లేదు ఇంకా. నేను 3 ల్యాప్లో 2 ల్యాప్లో అలాగే సగం సగం ఏమైనా పడేవాడు. అది కనబడుతుంది కదా. వాళ్ళు చూడండి గైస్, ఆడేం బుల్లెట్ మీద వెళ్తున్నాడు, ఇడేమో రోడ్డు చివరి నుంచి వీడియో తీస్తున్నాడు, హైవే మీద. చూస్తున్నారా, వీడియో తీస్తున్నాడు. ఇడేదో ఇక్కడ ఏదో హడావిడి చేస్తున్నాడు. బండి అంత ధైర్యం లేపుతాడేంటి? వెనక నుంచి కార్లు వస్తున్నాయి, బళ్ళు వస్తున్నాయి. ఆడి వల్ల ఎవడొకడు పోతాడు. అదిగోండి, డిన్నర్కి బోడుప్పల్లో ఉన్న బావర్చీకి వచ్చాం. గో కటింగ్కి వెళ్తామని చెప్పేసి మా వాడు గో కటింగ్కి మ్యాప్స్ షర్ట్ వేసుకొచ్చాడు. పాపం ఆ రేట్లు చూసి భయం వేసింది. ఇక్కడ చెప్పులు ఇప్పేయాలా అందరం? మంది సిట్టింగ్ బాగానే ఉంది, రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి. కానీ రెస్టారెంట్ ఖాళీగా ఉంది. టేస్ట్ ఎలా ఉండదు అని భయం వేస్తుంది. వెల్కమ్ సూప్. వావ్, ఆయిల్లో సూప్ ఉందా? సూప్లో ఆయిల్ ఉందా? ఎంత బోదుకుందా అయినా కాలిపోయింది. అయ్యా అరే, చేపల పులుసులో ఉంది కొంచెం. పక్కన చేపలు వండుతున్నాను. వలి, చేపల పులుసు ఫ్లేవర్ ఏమైనా వచ్చిందా నీకు? గంజిలా బా కాలిపోయింది నోరు. మటన్ జ్యూసీ మంది చెప్పాము. అరే ఏంట్రా మరి 2 క్యారెట్ ముక్కలు వేసారు, ఫ్రైడ్ ఆనియన్స్ మంచిగా వేసారు. సగం తిని ఇచ్చేస్తున్నాడు చూసారా. అది
జీడిపప్పులు వేసి కిస్మిస్ వేసారు. జీడిపప్పులు ఎక్కడ కనిపించట్లేదు. ముందు రైస్ చూద్దాం ఎలా ఉందో టేస్ట్. लोडिंग पोजीशन कौन लेता लोडिंग पोजीशन कौन लेता रे भाई టేస్ట్ మాత్రం చాలా బాగుంది రైస్. ఇది ఎలా ఉందో చూద్దాం. మటన్ జ్యూసీ ఆ జ్యూసీ వేసి మటన్ పీస్ కూడా అక్కడ పెట్టుకుని ఈ బాబు ఎంత గిట్టుకుంది ఏంటి మెత్తగానే ఉంది. ఆ రైసు ఆ గ్రేవీ రెండు కలిపి ఆ పిజ్జా అందులో పెట్టుకుని అలా టేస్ట్ చూద్దాం. బాగుంది. ఈ క్రీము, ఈ గ్రేవీ, ఈ జ్యూసీ బాగుంది. నెక్స్ట్ అల్ఫహం మంది ఆఫ్ చెప్పాం. సగం కూడా అనమాట ఇది. బా మంచి టెంప్టింగ్గా ఉంది చూస్తుంటే. ఎర్రగా ఉంది మసాలాలతో. టేస్ట్ చూద్దాం. రైస్ బాగానే ఉంది కానీ చికెన్ ఏం తెలియట్లా ఎలా ఉందనేది. ఇలా మందియో బిర్యానీయో తిని ఇలా ఒక ఇరానీ చాయ్ తాగితే సూపర్ ఉంటుంది. ఇంతకీ ఇరానీ చాయ్ సూపర్ ఉందో చూద్దాం. బాగుంది. ఈయన ఏదో కలుద్దాం కదా అని వస్తే వచ్చావు కదా మమ్మల్ని లగేజ్ పట్టుకెళ్ళిపోరు, నేను రేపు ఊరు వెళ్తానని చెప్పేసి లగేజ్ ఇచ్చాడు. అలా ఉంటుంది వాడకం. ఇలా వాడాలి, అవతలడికి నొప్పి లేకుండా వాడాలి. ఇప్పుడే ఇంటికి వచ్చేసామయ్యా. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుగుతాం. అప్పుడు ఉంటాను మరి. జై హింద్.